యొక్క నామానికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకున్నాను. ఒకసారి మీరు గమనించండి, తండ్రిని మనం అడిగిన వాటిని ఇస్తానని చెప్తున్నాడా, లేదా మనల్ని కష్టపెడతానని చెప్తున్నాడా, మనల్ని ఇబ్బందులు పెడతానని చెప్తున్నాడా, మనం ఏడవటమే ఆయన ఉద్దేశమా? ఇక్కడ మనం క్లియర్గా గమనిస్తే మలాకి 3:10 చూస్తే తను క్లియర్గా మెన్షన్ చేసి చెప్తారు తండ్రి వారు, నేను ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అంటే తండ్రే చెప్తున్నాడు, ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కలుగు చేస్తానని. ఇక్కడ పట్టజాలనంత విస్తారములు మరొక చోట చూద్దామా? జస్ట్ జ్ఞాపకం చేస్తాను. ఈ పేతురు గారు, సీమోన్ అని పేతురు గారు, యోహన్ గారు పడవేసుకొని లోపలికి వెళ్తే వాళ్ళకి ఎటువంటి చేప కూడా వాళ్ళకి వలలోకి పడదు. రాత్రిరంతా కూడా ప్రయాసపడతారు. ఇక్కడ క్లియర్గా నేను చెప్పేది చాలా క్లియర్గా గమనించండి. మన జీవితంలో విస్తారమైన సంపద రావాలంటే మనం ఏం చెయ్యాలి అనేది నేను చెప్పాలని ట్రై చేస్తున్నాను. మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం, అప్పులు పాలైపోతూ ఉంటాం, అయినా కష్టపడుతూనే ఉంటాం, అప్పులు తీరుస్తూ ఉంటాం, అప్పులు తీర్చడానికి మళ్ళీ కష్టపడుతూ ఉంటాం. ఇంట్లోకి ఏమైనా సంపాదించి మనం ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నామా అంటే అప్పులు తీర్చడానికి మన జీవితం సరిపోతుంది. ఫైనల్గా మనం ఏం చేసేది, మనం గెయిన్ చేసేది, మన జీవనాన్ని మనం గ్రో చేసుకునేది ఏమైనా ఉందంటే పిల్లలకి మనం ఏం సంపాదించలేకపోతున్నాం, మనం ఏమీ ప్రశాంతంగా జీవించలేకపోతున్నాం. ఎందుకు అనంటే మన కష్టం అంతా కూడా అప్పులు చేసి అప్పులు తీర్చడానికి, అంటే ఎదుట వారిని బాగుపరచడానికి తప్ప మన జీవితంలో మనం ఏది కూడా సంపాదించే స్థితిలో ఉండలేకపోతున్నాం. మనం తండ్రిని వెతకట్లేదు, శోధించట్లేదు. మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజలనంత విస్తారమైన దీవెనలను నేను మీకు కుమ్మరిస్తానని క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నాడు. అలాగే మన పేతురు గారు, యోహన్ గారు వలలోకి ఆ ఓడ వేసుకొని లోపలికి వెళ్ళినప్పుడు రాత్రిరంతా శ్రమ పడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు. చూడండి, అక్కడ తండ్రి వారు క్లియర్గా చెప్తున్నారు, ఆయన ఓడ ఎక్కి ఇదిగోండి మళ్ళీ ఓడ దిగి అయ్యా రాత్రిరంతా శ్రమ పడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు. నేనున్నాను కదా, నేనున్నాను కాబట్టి మీరు ఓడ తీయండి ధైర్యం. చెప్తుంటే అర్థం కావట్లా. రాత్రంతా కష్టపడ్డాం, పర్వాలేదు తీయండి, మేబీ పడొచ్చాము, నేను చెప్పిన చోట వేయండి అంటే దారిని చూపిస్తున్నాడు. ఆయన గనక మనలో ఉంటే ఫస్ట్ మనకి దారిని చూపిస్తాడు. అంటే ఏ టైంలో ఎక్కడ ఏ ప్లేస్లో మనం గ్రోత్ అవుతాం, మన జీవనాన్ని పైకి తీసుకొస్తాం, మనం సంపాదించుకోగలం, అప్పులను కూడా తీర్చుకునేంత ఎలా సంపాదించుకోగలం, ఒక ప్లేస్, సర్టెన్ ప్లేస్, ఒక దారిని చూపిస్తాడు. ఆ దారిలో వల వేస్తే పట్టజాలనంత విస్తారమైన దీవెనలని వలలు పిక్కిలిపోయేలాగా వాళ్ళు లాగుతూనే ఉన్నారు. వాళ్ళ సపోర్టెన్స్, వాళ్ళ స్ట్రెంగ్త్ సరిపోక సపోర్టెన్స్గా పక్క వారిని కూడా రమ్మని. అంటే అక్కడ మీరు గమనించండి, తండ్రి వారు ఉన్న చోట, అంటే దేవుడు ఉన్న చోట దీవెనలు ఎలా ఉంటాయంట, వలలు పిక్కిలిపోయే అంతగా. అంటే మనం ఫస్ట్ ఎవరిని పెట్టాలా? దేవునిని ముందు పెట్టాలి, దేవుణ్ణి మనం ఇన్వాల్వ్ చేయాలి. రాత్రి అంతా నేను శ్రమ పడ్డాను, 30 సంవత్సరాలుగా శ్రమ పడుతున్నాను, 20 సంవత్సరాలుగా, 15 సంవత్సరాలుగా నా జీవితం అంతా వ్యర్థమైపోతుంది. అక్కడ నువ్వు దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయలా. తండ్రి వారిని నువ్వు కనుక ఇన్వాల్వ్ చేస్తే నువ్వు వలలు ఎప్పుడో పిగిలిపోయాయి. నీ వలలు పట్టజాలనంత విస్తారమైన దీవెనలో మీరు ఉండేవాళ్ళు. నీ బిడ్డలు సంపాదించుకునే ఆస్తుల్ని, అంతస్తుల్ని నువ్వు ఒక పొజిషన్స్లోకి వెళ్ళిపోయేవాడు. అది నీకు రావట్లా, నువ్వు శ్రమ పడుతున్నావు. నేను దేవునికి ప్రార్థిస్తున్నా, నాకు ఆన్సర్ దొరకట్లా. నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నా, నా అప్పులు తీరట్లా. నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నా, ఆ బిడ్డల ఫీజులు కూడా నేను పే చేయలేని స్థితిలో ఉన్నాను. ఇక్కడ నీ కాన్సన్ట్రేషన్ అంతా నేను పే చేయట్లేదు అనే దాని మీద ఆ బాధలో ఉన్నావు. కానీ అరే నేను ఇంత బాధపడాలి?
ఒకసారి నా తండ్రి ఈ సృష్టిని సృష్టించిన వాడు, దీవెనలు ఇస్తానని ఆయనే చెప్తున్నాడు, అడగమని ఆయనే చెప్తున్నాడు. నువ్వు ఫస్ట్ నీ కాన్సన్ట్రేషన్ అంతా నీ ధనం మీద తీసేసేయి, నీ బాధల మీద తీసేసేయి, నా దగ్గరికి వచ్చే ఎన్ని నా ముందు పెట్టు, వాటిని నేను చూస్తాను, క్లియర్ చేస్తాను. నువ్వెందుకు శ్రమ పడుతున్నావు? నీ శ్రమను తీర్చేవాడిని నేను కాదా? నిన్ను పంపించింది నేను. నీకు ఏం కావాలో, ఏ టైంలో, ఏ సమయంలో ఏమి ఇవ్వాలో నాకు తెలియదా? అని క్లియర్గా మనకి మెన్షన్ చేసి చెప్తున్నాడు. హీఈస్ సేయింగ్ మలాకి 3:10 విస్తారమైన దీవెనల్ని, ఆకాశపు వాక్యాలను విప్పి నేను కుమ్మరిస్తానని చెప్తున్నాడు. ఆ దీవెనలను తీసుకోవట్లేదు, మనం వలలో పిక్కిలిపోవట్లేదు. అక్కడ వాళ్ళు చెప్పారు, ఆన్సర్ చెప్పారు, రాత్రి అంతా శ్రమ పడ్డామని. ఒకవేళ ఆయనే కనుక మానవుడు అయ్యి ఉంటే, క్లియర్గా ఆలోచించండి, ఆయనే కనుక మానవుడు అయ్యి ఉంటే ఆ వలలో పికిలిపోయి అంత చేపలు పడేయకం. దారిని చూపించడానికి భూమి మీదకి వచ్చాను, మీకు దారిని చూపిస్తాను, ఆ దారిలో వెళ్ళండి, మీకు విస్తారమైన దీవెనలు ఉంటాయి అని చెప్పి ఆయన ఆ సమయంలో ఆ ఓడ ఎక్కి వాళ్ళు వెళ్ళగా ఆ ఓడని, ఆ చేపలు ఇక్కడ ఈ ప్రదేశంలో వేయండి అని అన్నప్పుడు వాళ్ళు మాట విని, దేవుని మాట విని నమ్మకంతో, విశ్వాసంతో ఆ ప్రదేశంలో వేస్తే వాళ్ళలో పికిలిపోయేంతలా. అందుకని దేవుణ్ణి గనక మనం నమ్మినట్లయితే ఆయన చూపించే దారి వాళ్ళలో పికిలిపోయే అంతలా ఉంటుంది. బ్రేక్ అయిపోతాయి. ఆ సంపద మీద నీకు విరక్తి వచ్చేసింది. ఇన్ని చేపలు మళ్ళీ నేను ఏం చేసుకోవాలి? ఇంతంత విస్తారంగా వస్తే మళ్ళీ వీటిని ఏం చేసుకోవాలి? ఇంత సంపదన, దేవుడిచ్చే సంపద, తరతరాలు తరగనంత ఆస్తుల సంపద. ఈ లోకంలో నువ్వు ఎవరిని దూషించకుండా, ఎవరిని నిందించకుండా ఆయన మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోయి అప్పులు బాధల నుండి విడుదల చేయగల గొప్ప సమర్థవంతుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. దేవుడు ఈ చిన్న మాటలని దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.